అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు. భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో ఉదయం 3 గంటల పాటు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏఎంసీ కాలనీ, డబుల్ బెడ్రూమ్ కాలనీలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాంను నిర్వహించారు. ఈ తనిఖీల్లో డాగ్ స్క్వాడ్ బృందాలు కూడా పాల్గొన్నాయి. ఇందులో భాగంగా మొత్తం సుమారుగా 270 ఇండ్లలో సోదాలు నిర్వహించి సరిగా పత్రాలు లేని 38 ద్విచక్ర వాహనాలను, 6 ఆటోలను, 1 ట్రాలీను సీజ్ చేయడం జరిగింది. అనంతరం కాలనీలో నివసించే స్థానికులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏఎస్పీ విక్రాంత్ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్ట వ్యతిరేక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని కోరారు. తమ ప్రాంతంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. మట్కా, జూదం, కోడిపందాలు, బెట్టింగ్, గంజాయి రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయడమైనదన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఇన్స్పెక్టర్ నాగరాజు, ఎస్ఐలు తిరుపతి, స్వప్న, సతీష్, శ్యామ్, సిఆర్పీఎఫ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. Like it was said by CI Garu, today from morning 4:30 till 7:30 we conducted a cordon and search operation along with CRPF, local town police station, traffic force, dog squad. A total of 85 to 90 members participated in this cordon and search operation. In the past also, in December, we have done the same operation, cordon and search operation in Rajapeta colony. This is not a one-time exercise. I need to tell each and every one of you. We will continue doing it along with all the forces we have, along with dog squad, along with CRPF, along with all the forces, until we get the desired result. Recently, there has been some allegations, some news in the media regarding Bhadrachalam being a hub of ganja. See, Bhadrachalam is a bordering subdivision with proximity to Chhattisgarh, Odisha, Andhra Pradesh. In Bhadrachalam and in Telangana area, we do not have any cultivation of ganja. This is a transit route. Being a transit route, easy availability, cheap availability of ganja is there. Outside our jurisdiction where we have no control, from there the ganja is supplied and transported through Bhadrachalam. So it is my earnest request to each one of you, we will continue doing our job, we will continue doing each and everything in our power to make sure that Bhadrachalam is drug free, but we need your support, we need support of the general public, support of media in ensuring that Bhadrachalam is drug free. నమస్కారం. ఈరోజు ఏఎంసీ కాలనీ, కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ కాలనీలో ఈరోజు ఉదయం 4:30 గంటల నుంచి 7:30 గంటల వరకు ఈ కార్డినెన్స్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇది గౌరవ జిల్లా ఎస్పీ గారు రోహిత్ రాజు ఐపీఎస్ గారు ఉత్తర్వుల మేరకు ఈ కార్యక్రమం ఏఎస్పీ భద్రాచలం సార్ ఆధ్వర్యంలో జరిగినది. గతంలో కూడా 15 days బ్యాక్ రాజ్పేట, జగదీష్ కాలనీ ఏరియాలో కూడా మేము ఈ కార్డినెన్స్ సర్చ్ కార్యక్రమం చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు, కానీ ఈ భద్రాచలంలో జరుగుతున్న వరుస సంఘటనలు, ఈ గాంజా అడిక్షన్, దీని మీద దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది. దీనికి కూడా మీరు సహకరిస్తున్నారు, సహకరించాలని కోరుతున్నాము. దాంతోపాటు భద్రాచలంలో గత కొద్ది కాలంగా ఈ సోషల్ మీడియాలో కూడా చాలా అన్నెసెసరీ కామెంట్స్ అనేది చేయడం జరుగుతుంది. దానివల్ల ప్రజలు కూడా అసలు భద్రాచలంలో ఏం జరుగుతుందో అన్న దాంట్లో కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏం జరగకపోయినా చిన్న విషయాన్ని కూడా ఎగ్జాగరేట్ చేసి ఈ సోషల్ మీడియాలో చూపించడం జరుగుతుంది.
దయచేసి అటువంటి ఏదైనా ఉంటే కనుక మా దృష్టికి తీసుకొస్తే మా ఏదైనా మా కన్సర్న్ మా యొక్క వివరణ తీసుకొని అది వాట్సాప్లలో పెడితే బాగుంటుందని మేము ఈ మీడియా ముఖంగా కోరుచున్నాము. ఎందుకంటే వాళ్ళేదో ఎవరు ఏదో అనుకొని వాట్సాప్లో పెడితే అదే జరిగిందని ప్రజలు భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి ఉంది. ఎవరికి వాళ్ళు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకొని వాళ్ళకు నచ్చిన విధంగా వాళ్ళు వాట్సాప్ గ్రూపులలో అన్నెసెసరీ కామెంట్స్ చేస్తున్నారు.